హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారతీస్ కిచెన్. ఈ రోజు వీడియోలో చాలా క్విక్గా చేసుకునే ప్రసాదం రెసిపీ రవ్వ కేసరిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ రవ్వ కేసరిని పూజలకి కానీ లేదంటే పండగలకి కానీ నైవేద్యంలా పెడుతూ ఉంటారు. అలానే ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు కూడా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకోగలిగే రెసిపీ. ఇది చాలా తొందరగా అయిపోయే రెసిపీ అండి. జస్ట్ మీకు 5 to 10 minutes పడుతుంది అంతే. దేవుడికి నైవేద్యంలానే కాకుండా ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు కూడా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకోగలిగే రెసిపీ. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రవ్వ కేసరి ఎంత స్మూత్గా ఉంటుందంటే నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోతుంది, అంత బాగుంటుంది. ఈవెన్ చల్లారిపోయిన తర్వాత కూడా అంతే సాఫ్ట్గా ఉంటుంది. ఈ టేస్టీ అండ్ పర్ఫెక్ట్ రవ్వ కేసరిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్ ఈ రెసిపీ కోసం ఒక ప్యాన్లో 1/2 కప్పు వరకు నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి వేడైన తర్వాత నెక్స్ట్ ఇందులో డ్రై ఫ్రూట్స్ని వేసి ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. డ్రై ఫ్రూట్స్ మీకు నచ్చినవి వేసుకోవచ్చు అండి. బాదం, జీడిపప్పు, అలానే ఎండు ద్రాక్ష, ఇలా మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకుని ఫ్రై చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఒక గుప్పెడు వరకు జీడిపప్పుని తీసుకుని ఫ్రై చేసుకుంటున్నాను. జీడిపప్పు సగం ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ ఇందులో ఎండు ద్రాక్షల్ని కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఎండు ద్రాక్ష చాలా తొందరగా ఫ్రై అవుతుంది, అందుకనే జీడిపప్పు సగం ఫ్రై అయిన తర్వాత వేసుకుంటే కరెక్ట్గా రెండు అనేవి ఫ్రై అవుతాయి. లేదంటే విడివిడిగా కూడా ఫ్రై చేసుకోవచ్చు. జీడిపప్పు సగం వరకు ఫ్రై అయిన తర్వాత వేసుకున్నట్లయితే ఇలా పర్ఫెక్ట్ గా రెండు ఒకసారి ఫ్రై అవుతాయి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇదే పాన్ లో 1 కప్పు వరకు రవ్వను వేసుకుని ఫ్రై చేసుకోవాలి. సూజీ లేదా ఉప్మా రవ్వ అంటారు కదా, లేదా బొంబాయి రవ్వ అని కూడా అంటారు. ఆ రవ్వని 1 కప్పు వరకు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్ లోకి స్టవ్ అడ్జస్ట్ చేసుకుని ఇలా కంటిన్యూస్ గా మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి. ఈ రవ్వ ఫ్రై అయ్యేలోపు మనం వేడి నీళ్ళని పెట్టుకుందాము. దానికోసం ఒక గిన్నెలో 3 కప్పుల వరకు వాటర్ ని వేసుకోవాలి. ఇక్కడ నేను 1 కప్పు రవ్వ తీసుకున్నాను కదా, 1 కప్పు రవ్వకి 3 కప్పుల వరకు వాటర్ ని వేసుకోవాలి. ఈ వాటర్ ని ఎక్కువ మరిగించకండి, మరిగించాల్సిన పని లేదు. జస్ట్ మీకు వేడైతే సరిపోతాయి. ఈ నెక్స్ట్ ఈ వాటర్ వేడయ్యేలోపు రవ్వని ఫ్రై చేసుకుందాము. ఈ రవ్వ మీకు ఎప్పటి వరకు ఫ్రై అవ్వాలి అంటే రవ్వని ఫ్రై చేస్తూ ఉండగా మంచి కమ్మటి వాసన వస్తూ ఉంటుంది. అప్పటి వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇంకా ఇది ఫ్రై అయిందని ఎలా తెలుస్తుందంటే లైట్గా కలర్ చేంజ్ అవుతుంది. అప్పటి వరకు కూడా ఫ్రై చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులో ఆల్రెడీ మనం వేడి చేసుకున్న వాటర్ని వేసేసుకోవాలి. నీళ్లు వేసుకునేటప్పుడు స్టవ్ ఫ్లేమ్ని లోకి టర్న్ చేసుకొని వేసుకోవాలి. నీళ్లు వేసుకున్న తర్వాత ఉండలేమీ లేకుండా నీట్గా మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. వేడి నీళ్ళు వేసాం కాబట్టి ఎక్కువ ఉండలు అయితే ఫామ్ అవ్వదండి. లో ఫ్లేమ్లో కుక్ చేస్తూ ఉండగా వెంటనే మీకు ఈ కన్సిస్టెన్సీ వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత ఇందులోకి 1 కప్ ఫుల్గా పంచదారని వేసుకుని అలానే ఇంకొంచెం 1/4 కప్ వరకు పంచదారని కూడా వేసుకోవాలి. అంటే ఒకటి ఫుల్గా వేసిన తర్వాత ఇంకొకటి 1/2 కప్ వరకు పంచదార వేసుకుంటే స్వీట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. స్వీట్ ఎక్కువ తినేవారైతే 1.5 కప్ వరకు కూడా పంచదారని వేసుకోవచ్చు. నేను 1.5 కప్కి 1/2 కప్ వరకు షుగర్ని తగ్గించి వేసుకున్నాను. పంచదార వేసిన తర్వాత కన్సిస్టెన్సీ మీకు ఎలా ఉంటుంది, ఈ మిశ్రమం అనేది కొంచెం లూజ్గా అవుతుంది. ఈ టైంలో 1/2 టీ స్పూన్ యాలకుల పొడి, 2 టీ స్పూన్ల నెయ్యి, అలానే లెమన్ ఎల్లో ఫుడ్ కలర్ని కూడా వేసుకోవాలి. ఇందులో లెమన్ ఎల్లో కానీ ఆరెంజ్ కానీ లేదంటే కేసర్ ఫుడ్ కలర్ కానీ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. అలానే మీరు పౌడర్ ఫుడ్ కలర్ కూడా యూజ్ చేయొచ్చు. పౌడర్ రూపంలో ఉన్న ఫుడ్ కలర్ అయితే కొద్దిగా వాటర్లో మిక్స్ చేసుకుని వేసుకోవాలి. కలర్ అనేది పూర్తిగా ఆప్షనల్ అండి. మీకు కావాలంటేనే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయచ్చు. లేదంటే మీ దగ్గర కుంకుమ పువ్వు ఉందనుకోండి, కుంకుమ పువ్వుని పాలల్లో నానబెట్టుకుని కూడా వేసుకోవచ్చు. రవ్వ వేసుకున్న తర్వాత ఇలా మిక్స్ చేసుకుంటూ లో ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి. సో మిశ్రమం గట్టిపడిన తర్వాత ఇది మీకు ప్యాన్ ని వదిలేస్తూ ఉంటుంది. అలానే స్పాచులాకు కూడా స్టిక్ అవ్వదు. ఇంకా మీకు ఇది కుక్ అయిందని ఎలా తెలుస్తుందంటే చేతికి నూనెను కానీ నెయ్యిని కానీ రాసుకుని టచ్ చేసి చూడండి. చేతికి అంటుకోకపోతే రవ్వ కేసరి కుక్ అయిపోయినట్లే. రవ్వ కేసరి ఇలా కుక్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఆల్రెడీ మనం ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకుని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. రవ్వ కేసరి అనేది చాలా క్విక్ రెసిపీ అండి. జస్ట్ మీకు 5 to 10 minutes లోనే ప్రిపేర్ అయిపోతుంది. సో ఈ రవ్వ కేసరిని ఇలా నేను చూపించిన విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోతుంది, అంత సాఫ్ట్ గా ఉంటుంది. సో ఈ రవ్వ కేసరిని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలానే తర్వాత వచ్చే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.